చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇక అసభ్యకర పోస్టులను నిరోధించకుంటే భవిష్యత్తులో ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఒక సామాజిక మాధ్యమాలు ఓ సాధనంగా మారే ప్రమాదం ఉందంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే విషయంలో పూర్తిగా పిటిషనర్లు సజ్జల భార్గవ్ రెడ్డి తదితరులు హద్దులు దాటారనడంలో సందేహం లేదని హైకోర్టు కూడా చాలా క్లియర్గా స్పష్టం చేసింది. గతంలో కూడా మనం చూసాం సుప్రీంకోర్టుకు వీళ్ళు వెళ్ళిన పరిస్థితి, ఏదైతే అరెస్ట్ చేయకుండా ఉండాలి, ముందస్తు బెయిల్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు కూడా పంపిస్తే సుప్రీంకోర్టు కూడా చాలా తీవ్రంగా ఆ భాష కావచ్చు, వాళ్ళు పెట్టిన పోస్టులు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు చూపించినటువంటి నేపథ్యంలో చాలా తీవ్రంగా కూడా సుప్రీంకోర్టు స్పందించినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. సో ఇదంతా ఏదైనా ఉంటే మీరు రాష్ట్రంలో హైకోర్టులో చూసుకోండి, ఇక్కడి వరకు రాకండి అంటూ కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక రాజకీయ పార్టీల మధ్య పోరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్థికంగా లాభపడుతున్నాయని ఈ విషయంలో కూడా గుర్తు చేసింది. ఇక వ్యక్తులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు చట్టం అనుమతిస్తున్నప్పటికీ ఇక దాని అర్థం వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించేలా అసభ్యకర పోస్టులు పెట్టడం కాదంటూ కూడా చాలా క్లియర్గా చెప్పింది. అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటూ కూడా వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటి దానికి సంబంధించి కూడా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా దాన్ని హద్దులు దాటి ఏ విధంగా మీరు వెళ్తారు అంటూ కూడా కోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక డిస్ఫేక్ ఫోటోలపై కూడా పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా ఈ నేపథ్యంలో కోర్టు మాట్లాడింది. అసలు ఫోటో ఏదో నకిలీ ఏదో గుర్తించలేకున్నామని కూడా కోర్టు కూడా చాలా తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి. పూర్తిగా అభ్యంతరకర పోస్టుల నిరోధానికి ఏం చర్యలు తీసుకున్నారు, అనుచిత అసభ్యకర పోస్టులను అడ్డుకట్ట వేసే విషయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఏమైనా సూచనలు చేశారా అంటూ కూడా ఈ నేపథ్యంలో కోర్టు అడిగింది. ఒకవేళ చేసుంటే దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా దీనికి సంబంధించి కోర్టుకు సబ్మిట్ చేయాలంటూ కూడా హైకోర్టు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా సజ్జల భార్గవ్ రెడ్డి గతంలో మనం చూసాం, అంటే ఏ విధంగా వ్యక్తిగత హననం చేసే పరిస్థితి కనిపించిందో, ఆయన ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని, అంటే జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఒక పెద్ద దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ప్రత్యర్థులు ఎవరైతే ఎక్కువగా గట్టిగా మాట్లాడుతున్నారో, ప్రజల పక్షాన పోరాడుతున్నారో, అప్పటి అధికార పార్టీని ఎవరైతే వేలెత్తి చూపుతున్నారో వాళ్ళపైన ఇష్టానుసారంగా దూషించడం, పోస్టులు పెట్టడం, కుటుంబ సభ్యులపైన ఇష్టానుసారంగా కూడా మాట్లాడడం, ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి చర్చలు కోర్టులో జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొద్దిగా నెమ్మదించినప్పటికీ కూడా ఇట్లాంటి అసభ్యకర పోస్టులు చేయడం తర్వాత ఇప్పుడు కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. మొన్న కుంభమేళాకు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఆ ఫోటోలు కూడా పూర్తిగా సోషల్ మీడియాలో పెట్టి అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో విచారణ దీనికి సంబంధించి ఏదైతే ప్రాసిక్యూషన్ కోర్టు ఏదైతే వివరాలను మా ముందుంచాలి అంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే మీరు దీనికి సంబంధించి ఇంకా ఏం వివరాలు ఉన్నాయి, అదేవిధంగా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు ఎట్లాంటి దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ చేశారు, వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారు, ఇవన్నీ కూడా ఈ నెల 27కు దీన్ని వాయిదా వేస్తున్నాను, అప్పట్లోగా మాకు సబ్మిట్ చేయండి అంటూ కూడా హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా అసలు ఎందుకు ఇంకా కూడా ఈ సోషల్ మీడియా సైకోలు అక్కడక్కడ ఎందుకు రెచ్చిపోతున్నారు, సో కట్టడి ఎందుకు చేయలేకపోతున్నారు? ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మనం చూసాం, పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారి పైన ఏ విధంగా అనుచితంగా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చివరి 2 సంవత్సరాలు ఇష్టానుసారంగా ఆమె కట్టు బొట్టు పైన కూడా, ఆమె పుట్టుక పైన కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. సొంత చెల్లిపైన ట్రోల్ చేసినా కానీ దాన్ని సమర్థించారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కావచ్చు, లేదంటే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కావచ్చు, ఈ విధంగా అసభ్యకరంగా గతంలో పోస్టులు చేశారు. అవి ఇంకా ఎందుకు దీనిపైన చర్యలైతే ఎందుకు ఇంకా కనబడట్లేదని ఇంకొక వైపు ఈ బాధితులు, సోషల్ మీడియా బాధితులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో కావచ్చు, లేదంటే సామాన్య ప్రజలు కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కసరగడ్డ నాగార్జున.